24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి దువా 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 రే చేసితా. యాదమరాజు మేడం నువ్వేంటి పెళ్లి తర్వాత చాలా సైలెంట్ అయిపోయావు, స్కిట్ ఏం చేయవా? మేడం మా అయితే వాళ్ళు ఆంధ్ర స్కిట్ చేస్తారు, తెలంగాణ స్కిట్ చేస్తారు, మేము ఏకంగా ఇంటర్నేషనల్ స్కిట్ చేస్తాం మేడం. అవునా? అవును. లెట్స్ వెల్కమ్ సద్దాం అండ్ యాదమరాజు టీం. ఏంద్ర ఇట్టపోయినావో? ఈపీఎల్ టవర్ లెక్క ఉండేటోనివి ఏమో ఉద్దేశం టవర్ లెక్క అయిపోయినావో, ఉద్దేశం టవర్ లెక్క అయిపోయినావో. ఎంతైనా కూడా నువ్వు నేను బిజినెస్ చేసినావు, బిజినెస్ లాస్ అయితే ఎంత బాధపడకూడదు. ఎవరి వల్ల వచ్చిందిరా? నీ వల్ల కదా వచ్చింది. నువ్వేం చెప్పినావు నాకు? ఏం చెప్పినా? సరుకు మంచి పేరు అమ్మమని చెప్పినావు. అవును. అమ్మినా? ఎవరికి అమ్మినావు? డిఎస్పీకి మంచి పేరు ఉంది, డిఎస్పీకి అమ్మినా. డిఎస్పీకి అమ్ముతారు ఎవరన్నా? అందుకే నీ వల్ల దొరికిపోయినాం. నువ్వు టెన్షన్ పడకు, మనకు పెద్ద పెద్ద దేశాలతో లింకులు ఉన్నాయి. దేశాలతోనా? పిలిపేయాలని మరి మనం ఉంటే మాట్లాడదాం డైలీ. నీకు సగం నాకు సగం. డన్ డన్. సార్ వచ్చిందా? రండి రండి తొందర రండి. చంపు సారా? వాడెవర్రా? వచ్చిండు కొట్టిండు పోయిండు. ఎవరన్నా? ట్రంప్. ట్రంప్ అయితే కొడతాడా? ఇంతకుముందు WWE లో పని చేసిండు. ఓకే ఓకే సార్ 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 కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉండే వస్తుండు, ఇప్పుడు రిలాక్స్ గా వస్తాడు. సార్ సార్ ఇప్పుడు కూల్ సార్, మెల్లగా రండి సార్ ప్లీజ్. అరే నువ్వు పెళ్లి దగ్గర నుంచి ట్రంప్ వరకు అదే కోటేస్తున్నావు. సార్ కూర్చోండి సార్, కూర్చోండి. ఓకే సార్ 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 వెయిట్ 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 సార్ వెయిట్ వెయిట్. ఓకే ఓకే సార్ నౌ యూ కెన్ సిట్. ఓకే అరే వాళ్ళు చేత కొడతా నేను చేత కొడతా అన్నాడు సార్. సార్ ఏమేమి? ఇప్పుడు ఇంకొక ఆయన వస్తుండు. ఎవర్రా? ఆయనకి నాకు అసలు వాడది. సార్ మీరు వచ్చేసింది సార్, మీరు అదండి సార్. సార్ ఆయనకి నాకు పడదని తెలుసు కదా, ఆయన ఎందుకు పిలిచిర్రా? మీరు కొంచెం కూర్చుంటే మేము షెడ్ చేస్తాం సార్. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ షెడ్ లోన్ సార్. వాళ్ళు ఫైర్ మీద ఉన్నారు, మందు తెచ్చి మేనేజ్ చేద్దాం. నిన్నెవడు పిలిచిండ్రా? నిన్నెవడు పిలిచిండ్రే? నవ్వుతాం రా దౌడే దౌడే. ఎందుకు కొడుతుంది సార్? ఎవడు పిలిచిండు? నేనే. నన్ను ఎవరు పిలిచిండు? నేను పిలిచిన సార్. ఆడు వస్తే నేను రానని తెలుసుగా. మీకు కూర్చోండి సార్, నేను చూసుకుంటా సార్. ఇదిగోండి సార్, తాగండి. సార్ వెయిట్ వెయిట్ వెయిట్. యూ కెన్ డ్రింక్ సార్ నౌ. ఏడుందిరా? ట్రంప్ సార్ ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు. అవును. చిన్న ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేద్దాం. ఏం చేద్దాం? నేను అందుకే ఒక సింగర్ ని పెట్టినా. నేను తీసుకొస్తా సింగర్ ని. యదమరాజు రే. అయ్యా చెప్పు కూడా ఒకటి వస్తుండ్రా. ఎవరు వస్తారు? చైనా నుండి. ఎవడో నాకు తెలియదు, అసలు అర్థమైతే. కూర్చో నువ్వు కూర్చో. ఇగో మా సింగర్ వస్తాను, నేను తీసుకొస్తాను. తీసుకురాపో. అందరూ ఫైర్ మీద ఉన్నారు, పాట పాడి కూల్ చేయి. సార్ మంచి ఎంటర్టైన్మెంట్. కిమ్ముది చిన్నది ట్రంపుదేమో పెద్దది. మంగళం శీను పార్టీ చూస్తే ఇంకా చాలా పెద్దది. కిమ్ముది చిన్నది చల్ కిమ్ముది చిన్నదే. బా అరే యాదమ్మరాజు గారి దెబ్బకి ఇంకొంచెం లావు అవుతాడు నాకు తెలిసి. చాలా బాగా అన్నావు, థ్యాంక్ యూ. అరే ఎవరు వస్తున్నారు? ఎవరు ఆయన? ఆయన హీరో వస్తాడు. హీరో ఎందుకు వస్తుండ్రా? నేను పిలిచిన వస్తా దమ్దం చేసిండు. రమ్మను. ఇట్లా వచ్చినవేంది? యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నది, గెస్ట్లను అడిగితే ఎవరు అత్తలేరు. లక్కీగా ప్రపంచంలో ఉన్న ప్రధాన మంత్రులు అందరూ వచ్చిర్రు. లక్కీగా వీళ్ళందరూ నా గెస్ట్లు వస్తే మంచిగా ఉంటదని. ఎన్నిసార్లు లక్కీ లక్కీ అని ఎందుకంటున్నావు? అన్నా లక్కీగా నేను గీడికి వచ్చినా కదా, లక్కీగా వీళ్ళు నా గెస్ట్లు వస్తే మంచిగా ఉంటుంది. లక్కీగా ఈ లక్కీ ఎందుకు వస్తుంది? నువ్వు తిన్నావా నా లక్కీగా? తిన్నారా నాయన? లక్కీ ఎందుకు వస్తుంది? అంటే పార్టీలో మందు అయినా నా లక్కీగా.
ఓరి నీ లక్కీ బాధ అది చెప్తారే ముందు. అయ్యా నాకు కొంచెం గెస్ట్లను పంపన్నా. ఏడికి పంపాలి? మా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందన్నా, ఎవరు వస్తలేరు గెస్ట్లు? సినిమా పేరు లక్క్యా? లక్కీ లక్ష్మణ్. మీరు వెళ్ళండి సార్, నేను పంపిస్తాను. పంపిస్తారు కదా? లక్కీగా పంపుతావు కదా? లక్కీగా పంపిస్తాను. ఓకే. నేను కూడా ఫ్లైట్ అరేంజ్ చేస్తా లక్కీగా. ఎవర్రా మీరు అంతా? ఎవరా నోట్లో గొడ్ల కుక్కేలు దేవసాలు ఎవర్రా మీరా? ఇదేంది గన్ను సగమే ఉంది? ఆఫ్ఘన్ ఆఫ్ఘన్. వీళ్ళెందుకు వచ్చిర్రా? వీళ్ళకి గేమ్ పెట్టి మేనేజ్ చేద్దాం. ట్రంప్ గారు రండి. గేమ్ కేలింగే కేలింగే. ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఈస్ట్ గోదావరి ఉందా? అదే స్లాంగ్ వస్తా అంటే గుర్తుపడినా. చిన్న కబడ్డీ ఆడదాం. మీదొక టీం సెపరేట్ వెళ్ళిపోండి. ఇట్రండి. ట్రంప్ గారు ఫస్ట్ మీరు వెళ్ళండి సార్. ఈ వంక ఆ వంక ఇరానా వంక కాంతన దూది మెత్తన ఎగిరి తన్నితే జువ్విచ్. కబడ్డీ సార్ మీరే గెలిచారు సార్. వాడిని గెలిచానే ఓడిపోయాడు. నాకేం తెలుసు? ఇది ఎందుకు వచ్చిన బాధ అన్నారా? మనం పోదాం. అన్నా లక్కీగా గెస్ట్ లేరా? నాకు కొంచెం ప్రీ రిలీజ్ లేట్ అవుతుంది. వీళ్ళందరూ ఏం తాగమన్నారా? తాగా చచ్చిపోయన్నారు. వెళ్ళిపో. లక్కీగా చచ్చిపోయారా? లక్కీ తగలయ్యా. నువ్వు ఎట్లా బతికినావు? ఒక నిమిషం ఆగు. బతుకుడే ప్రాబ్లం అంటే ఇప్పుడే చచ్చిపోతా. ఏంటి నీ బాధ? నువ్వు చావా లక్కీగా? నేను కూడా చావాలరా? అసలు నువ్వు ఎవడివయ్యా? సార్ నేను రైటర్ని సార్. ఇంతకు ముందు ఏమన్నా రాసావా? మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్. సన్నీ లియోన్ ఆవిడ ఫిలిమ్స్ అన్నిటికీ నేనే డైలాగులు రాసి ఇలాగే ఉంటాయి సార్. డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు సార్ ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్. అందులో ఒక హీరోయిన్ ఒక హీరో సార్. ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి. మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి. అంటే నా కథ అలాంటి కథ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఉందా? ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది ఇక్కడ. ఒకరు కాదు ముగ్గురు నడుస్తుంది అక్కడ. ఇంట్రెస్టింగ్. ఆ ముగ్గురు కథ ఏంటో చెప్పవా? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. అక్క నాకు దండం పెట్టాడే. నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు. తప్పుకో. నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రజనీ గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు అడ్డంగా. ఇంట్లో నేను పెట్టుకొని గట్టిగా ఏమండి వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా? ఒక కాఫీ. ఆఫీస్ కి టైం అయిపోతుంది. నేను వెళ్తా. ఏంటికి వస్తా? 5:30కి వస్తా. 5:10 కల్లా ఇంట్లో ఉండాలి. 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే? 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా? నడవాల్సిన అవసరం నాకే ఉంది. బైక్ ఉంది కదా నాకు. మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద. ఏమండి బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి? వాకింగ్. ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి వీళ్ళు. వీడు చదివింది 3వ తరగతి. మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి. ఎవడు చెప్పాడు? బొమ్మలు చూస్తున్నాను. సార్ మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట, అది నిజమేనా? కథలు రాయడానికే. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టీవీ చూస్తున్నాడు. వాడు అప్పుడప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు. ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది. ఏం సీడీలు అయ్యి? అవే సార్. ఆయన వచ్చారు అర్థమైపోవాలి. హలో శంకర్ గారు. ఓకే సార్ నేను పంపిస్తాను. 2 పెట్టేయండి. ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి. నీ బాబు వయసు ఎంతో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా మున్నే చనిపోయారమ్మా. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదేలా సాధ్యం? రంగయ్య అమ్మా చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా? వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా. వీడి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే వీడే నా కొడుకు. ముగ్గురు నా కొడుకులే. అది ఇంకేం చేసేవాడు చెప్పు. వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పొడి మాత్రం. ఓ పెద్ద మనిషి 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే. ఏడిపోయినా? టౌన్ కు పోయినా. ఏ టౌన్? 5 రోజులు పోయినావు. 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని. దేనికి పెట్టిరన్నా? స్టేషన్ పోయిన చిన్న పని ఉండే. లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు. సార్ మీరు ఎవరన్నా? డిఎస్పీ అన్నాడు. నేను తమనన్నా.
ఊర్లో జాతర చేస్తున్నాం చందా కావాలి. ఇప్పుడు ఊర్లో పోతే ఓడిస్తలేడు. అవును, ఎట్లా అడగాలి అర్థమైతే లేదు. అరే ఏం మనుషులు బ్యాంకులలో ఏముంటుందేమో. అరే ఏమైందా మల్లేష్ అన్న తిట్టుకుంటూ వస్తున్నావు? అరే బ్యాంక్ లో పైసలు ఇద్దామని పోయినా ఒక 10,000 కూడా పోతలేవు. అట్లా పోవు 10,000. ఇగో ఏ మ్యాచ్ ఉందిరా ఈరోజు? ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతారా కొట్టడా? కొడతాడు, ఎందుకు కొట్టాడు? చేసుకో, కొట్టలే పోయింది. ఏం చదువుతున్నావు నువ్వు? 10th క్లాస్. అరే నీకు 10,000 రాసుడు వస్తుందా? వచ్చేదన్న అక్కడ 10,000 రాయి. నీ పేరేం పేరు? క్రాంతి. గది కూడా రాయి. గదేం స్కూల్ ఫీజా? క్రాంతి 10,000. క్రాంతి 10,000. మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు ఒక చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. ఏ సురేష్ మీరేంట్రా ఇక్కడ? మీరేంట్రా ఇక్కడ? తిను, నేను తింటా నీకు ఓకేనా? నేను తింటా నీకు ఓకేనా? మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికి తెలియదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? మండుతున్నట్టుంది. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.